ప్రభువులో ఏ భేదము లేకుండా మనమందరం కూడా పాపమును బట్టి ఎక్కడున్నామో చెప్పండి, మరణంలో ఉన్నాం. మరణము అని అంటే అయిపోయింది అనుకుంటామేమో, శరీరమే అయిపోతుంది కానీ ఆత్మ అయిపోదు. మరణం అంటే అయిపోవడం అని కాదు అర్థం. మరణము అనే మాటకున్న అర్థం ఏంటంటే ఎడబాటు అని అర్థం. శరీరము, ప్రాణము, ఆత్మ మూడు ఉన్నాయి కదా. ఎప్పుడు ప్రాణం పోతా ఉందో ఆత్మ దేహానికి ఏమవుతుంది చెప్పండి, ఎడమైపోతుంది. అలాగే పాపం దేవుడు ఉండే స్థలం కాకుండా దేవుడు లేని స్థలం, పాతాళం, యాతన పెట్టబడే స్థలంలో యుగాయుగములన్నమాట. ధనవంతుని చూస్తాం కదా బైబిల్లో, ప్రభువే చెప్పాడు ఆ సంగతి, యాతన పెట్టబడతా ఉన్నాడు. కారణం ఏంటి? పాపం. ఆ పాపంలో ఒక్క సంగతి చెప్పాడు అక్కడ అబ్రాహాము, భూలోకమందు నీవు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించింది. ఇష్టం కూడా పాపమే. అర్థమవుతుందా? ఆదామునందు మనమందరం కూడా అలాంటి వారిగా పాపమును బట్టి ఎక్కడ మనం ఉన్నాము అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే మరణంలో ఉన్నాం. అది మూడవ మాట కనపడతా ఉంది. ఇప్పుడు నాలుగవ మాట చూడండి, అది కీర్తనల గ్రంథం 111వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే నాలుగవ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 9వ వచనం తీసిన వర్షాలు, ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు. చాలండి. ఆయన తన ప్రజలకు, వారు ఎక్కడున్నారు చెప్పండి, మూడవదిగా పాపములో, మరణములో. ఇప్పుడు ఆయన ఎవరు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే చాలా చక్కని మాట, విమోచనము కలుగజేయవాడు. ఏం కలుగజేసేవాడు అంటే చెప్పండి, ఆయన విమోచనము కలుగజేయవాడు అనేటువంటి మాట దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడడం మనం చూస్తూ ఉన్నాం. విమోచనము కలుగజేయవాడు, విమోచనము కలుగజేయవాడు అని అంటే చూడండి, కీర్తనలు 49వ అధ్యాయంలో 7, 8, 9 వచనాల్లో కొన్ని సంగతులు ఉన్నాయి. ఎవడును ఏ విధము చేత కూడా తన సహోదరుని విమోచించలేడు. ఎవడును ఏ విధము చేత కూడా తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు అంటే పాతాళమును చూడకుండా నిత్యము బ్రతుకున్నట్లు వాడు విమోచించబడాలి అని అంటే వారి సన్నిధిని వాడి నిమిత్తం దేవుని సన్నిధిని ఏం చేయాలంటే ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు కావాలి. ఇప్పుడు 9వ వచనంలో అంటాడు, వాళ్ళకి చేయగలిగిన వాడు ఎవడూ లేడు కనుక వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నడికి తీరకట్లు ఉండవలసింది. ఇప్పుడు చూడండి, మరణం నుంచి వాడు విడిపించబడాలంటే ఆ ప్రభువే వాడిని విమోచించడానికి ఆయన కూడా మరణంలోనికి రావాలి. అందుకే ఎబ్రీ పత్రిక 9:16లో చూస్తాం కదా, మరణ శాస్త్రం ఎక్కడ ఉండదో అక్కడ మరణ శాస్త్రం రాసిన మరణం అవసరం. ఆ శాస్త్రం నువ్వు రాసిన వాడు జీవించుతూ కూడా కదా ఎప్పుడైనా నువ్వు చెల్లునా? ఆ శాస్త్రం నువ్వు రాసిన వాడు మరణం పోతేనే చెల్లదు. అందుకే మానవులను మనం విమోచించిన కొరకాయి ఆ శరీరధారిగా వచ్చినటువంటి ఆ ప్రభుని యేసుక్రీస్తు మన పాపలను మనం విమోచించిన కొరకై మన కొరకు తను అర్పించుకున్నాడు. అదే మనం తిమోతి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 5, 6 వచనాలు చూస్తాం. దేవుడు ఒక్కడే, దేవునికి నరుడుగును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు నరుడు. ఇప్పుడు 6వ వచనంలో చూస్తే ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. ఈయన అందరి కొరకంట విమోచన క్రయధనముగా తన్ను తానే ఏం చేశాడు చెప్పండి, సమర్పించుకున్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తే 28వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28, త్వరగా చదవాలి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రారంభించుటకును వచ్చాను. ఇప్పుడు చూడండి, పాపములను ఒక వ్యక్తి విమోచించబడాలి అని అంటే ఆయన ఏమి ఇవ్వాలని చెప్పండి, తన ప్రాణాన్ని ఇవ్వాలి. తన ప్రాణాన్ని ఇవ్వాలి. అందుకే ప్రకటన 1:6లో చూస్తాం కదా, మరణను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని ఏం చేశాడు చెప్పండి, ఆయన విడిపించినవాడు. మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. తన రక్తం, దేవుని వాక్యం చెబుతుంది, ప్రాణం వలన మనల్ని ఏం చేశాడంటే ఆయన విడిపించడం అంటే విమోచించడం, విమోచించడం అంటే విడిపించడం. పాపముల నుండి మనల్ని విడిపించిన వాడిగా కనబడుతున్నాడు. తన ప్రజగాను తన సొత్తుగా చేసుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకే కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19 వచనాల్లో మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీరున్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరుగురా, మీరు మీ సొత్తు కాదు. ఇప్పుడు ఆ 20వ వచనంలో చూస్తాం, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచండి.
గమనించండి. కొనబడ్డాం, మనం విమోచించబడ్డాం. దుష్టుల నుండి, దుష్ట యుగము నుండి, పాపము నుండి ఆయన రక్తము వలన కొనబడి విమోచించబడ్డాం. మనం ఆయన వారంగా చేయబడ్డాం. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. ఇది తన అర్పణ ద్వారా, తన ప్రాణాన్ని ఇచ్చుట ద్వారా, తన రక్తము ద్వారా మనకు కలిగినగా చూస్తాం. ఎన్నో సార్లు కనపడతాయి కానీ చెప్పుకుంటూ పోలేం. ఆ కారణాన్ని బట్టి మనం తిరిగి ఏమైనాము అంటే తన ప్రజలమైనా. అందుకే ఎఫెసీ పత్రికలో చూడండి, ఈ మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే 13వ వచనంలో, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆదామునందు పాపం వలన దూరం చేసేదిగా ఉంటూ ఉండగా ఇప్పుడు ప్రభువు యేసుక్రీస్తునందు ఆయన రక్తము వలన విమోచించబడిన వారమై మనమేమైనా వాడు చెప్పండి, ఇప్పుడు సమీపస్తులమైన. ఎంత గొప్ప ఆధిక్యత. 4వదిగా ప్రభు మన పట్ల చూపిన కృప తన ప్రాణాన్ని అర్పణగా చెల్లించి, వెలగా క్రయముగా చెల్లించి మనల్ని విమోచించాడు. 4వదిగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 5వదిగా చూడండి, ముగింపుగా ఈ 111వ అధ్యాయం కీర్తనల్లో 9వ వచనములో చివరి పంక్తి చదవండి. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. కాబట్టి ఆయన నామము పరిశుద్ధమైనది. 2వదిగా ఆయన నామం ఎలాంటిది చెప్పండి, పూజింపదగినది. ఇక్కడ పూజ అనేటువంటి మాట కనబడతా ఉంది. పూజ అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి పోతున్నాడంటే పూజకు అని అన్నప్పుడు ఆ పోతూ ఉన్న వ్యక్తి చేతిలో పూజకు సంబంధించిన సామాగ్రి అంతా ఉంటుందన్నమాట. అర్థమవుతా ఉందా? అదనమాట. అందుకే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. తూర్పు దేశపు జ్ఞానులు వారు ఏం చేశారు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. తూర్పు దేశం నుంచి వచ్చారంట. ఎందుకు? ఆయన నక్షత్రాన్ని చూశారు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన్ని పూజించడానికి వచ్చాము. ఎందుకు వచ్చారంటే చెప్పండి, వారు పూజించడానికి వచ్చారు. చూడండి, ఈ పూజించడానికి వచ్చినటువంటి వారు ఏం చేశారు అని అంటే ఆయన్ని పూజించినట్టుగా చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయము 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. చూశారు ఆయనను. వారు ఏం చేశారంట? సాగులు పడ్డారు. ఆరాధిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఆరాధన చేస్తూ ఆ ఆరాధనలో భాగమే ఏంటంటే ఆయనను వారు పూజించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయన వారు ఏం చేశారు చెప్పండి? పూజించారు. ఆరాధన అనే పూజలో వారు ఏం చేశారు అని కనబడుతుందనండి. చూడండి, వారు పెట్టెలు విప్పి బంగారు, సాంబ్రాణి, బోలము ఆయనకి ఏం చేశారంటే వారు సమర్పించినట్లుగా చూస్తూ ఉన్నాం. పూజలో సమర్పణ ఉన్నది, ఆరాధనలో సమర్పణ ఉన్నది. ఆ ఆరాధనలో, ఆ పూజలో వారు సమర్పణ కనబడుతూ ఉంది. బంగారమును సమర్పిస్తూ ఉన్నారు. బంగారం ఏం చూపిస్తూ ఉంది? దైవ గ్రంథంలో ఆయన దైవత్వాన్ని చూపిస్తూ ఉంది. ఆయన దేవుడు. మనం వింటా వచ్చాం కదా ఎలాగో దేవుడు. ఆయన ఏం చేశాడో మనం ఎవరుమో విన్నాం కదా 4 తలంపుల్లో. ఆయన దేవుడు. అది బంగారం చూపిస్తూ ఉంది. ఆ బంగారాన్ని ఆయనకి సమర్పించే వరంగా ఉండాలి. 2వదిగా చూస్తే వారు సాంబ్రాణిని సమర్పించారంట. ఏం సమర్పించారు చెప్పండి? సాంబ్రాణి. దైవగ్రంథాలు అవన్నీ చూస్తూ పోలేం కానీ సాంబ్రాణి దేని చూపిస్తూ ఉంది అంటే పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. సాంబ్రాణి దేన్ని చూపిస్తూ ఉంది చెప్పండి? పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు అని ఆ సాంబ్రాణి అర్పించడం ద్వారా వారు బయలుపరుస్తూ ఉన్నారు. 3వదిగా ఆయనకి ఏం అర్పించారంట? బోలం అర్పించారు. బోలము నూతన నిబంధనలలో ఆయన శిలువ వేయబడినప్పుడు చూడండి, బోలము కలిపిన ద్రాక్షరసాన్ని నేను దప్పుకొనుచున్నాను అని చెప్పినప్పుడు ఆయన నోటికి తగిలించినట్టుగా చూస్తూ ఉన్నాం. రుచి చూసి త్రాగనొలగపోయాను అని చూస్తాం. బోలము అది దైవగ్రంథంలో మనకి ఎలా కనబడతా ఉందంటే దానికి రుచి చేదు. ఏం చూపిస్తూ ఉందని చెప్పండి? చేదు. ఆ చేదు ఏం చూపిస్తూ ఉందని అంటే ప్రభు అయిన దేవుడు మానవ దేహంతో ఈ లోకములకు వచ్చి మన కొరకు పాపముగా చేయబడి మన కొరకు ఆయన పొందిన శ్రమలన్నీ, ఆయన మరణం, అవన్నీ బోలం చూపిస్తూ ఉందన్నమాట. అందుకే సాంబ్రాణి, బోలము ఆయనకి ఏం చేస్తున్నారు? అర్పిస్తూ ఉన్నారు. మొదటిది ఆయన పరిశుద్ధుడు దేవుడు, బంగారాన్ని సమర్పిస్తారు. 2వదిగా ఆయన పరిశుద్ధుడు, సాంబ్రాణిని సమర్పిస్తారు. 3వదిగా చూస్తే ఆయన మన కొరకే పొందిన శ్రమలన్నింటినీ చూపించే బోలమును
ఆయనకి సమర్పించారు. అవన్నీ అక్షరాల శిశువుగా కనబడుతున్నాడు, కానీ అది ఆయన లోకములకు జరిగిన నిర్గమమును నెరవేర్చినవాడుగా కనబడుతున్నాడు. ఆ జ్ఞానాన్ని ప్రభువుకు వారు అర్పించడం ద్వారా వారు బయలుపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం అర్పించగలం? ఇటు ప్రభువునకు ఇవన్నీ ఆయనవే. అందుకే దేవుని ప్రజలుగా సజీవముగా రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి చదవండి ఇప్పుడు. రోమాపత్రిక 12 వచనం చివరిగా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతమాల కొనుక్కున్నాను. ఈ ప్రభువుకు మనం ఏమి అర్పించగలం? ఈ లోకములో ఏమి అర్పించలేం. అందుకే దేవుని ప్రజలుగా సజీవ యాగముగా దేవునికి అనుకూలమైనటువంటి ఆత్మ సంబంధులుగా ఈ దేహాన్ని ప్రభువుకు మనం ఏం చేసేవారికి ఉండాలా? చెప్పండి త్వరగా. అర్పించుకునేవారిగా ఉండాలి. ఆయన మన కొరకు అర్పించుకున్నాడు కదా, అది నిజమైనటువంటి ఆరాధన. నీ దేహాన్ని నీ ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకుంటూ నేను నీకు అర్పిస్తున్నాను అని అంటే దేవునికి మహిమ కాదు, రివర్స్ నీ మీదకి వస్తుంది. అందుకే అలాంటి వారు ఆరాధన చేయబాకండి. నీ ఆరాధన దేవునికి ఇష్టములే. నీ హృదయం దేవునికి తెలుసు. ఎవరు హృదయం దేవునికి ఇష్టంగా కనబడుతుందో సజీవముగా వారి దేహములను ప్రభుకి ఏం చేసేవారికి ఉండాలి? చెప్పండి, అర్పించుకునేవారిగా. 5 ప్రాముఖ్యమైన సంగతులు. మొట్టమొదటి సంగతి, ఆయన ఎవరో చూశారు. రెండవదిగా తన ప్రజలు ఎవరో చూశారు. మూడవదిగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే మనం ఎక్కడున్నామో చూశాం. నాలుగవది, ఆయన మన కొరకు ఏం చేశాడో చూశాం. ఐదవదిగా, ఆయన పూజకు అర్హుడు. ఆయన పూజించేవారిగా, ఆరాధించేవారిగా, మహిమపరిచేవారిగా, సజీవంగా మౌనంలో ప్రభుకు అర్పించుకునేవారిగా ఉండాలి. ఆ విధంగా ప్రభుని ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఈ సమయంలో మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం. ఆ సమయంలో సండే స్కూల్ టీచర్సు, చిన్నపిల్లలందరూ కూడా సండే స్కూల్ కొరకై ఎబ్రోన్కి వెళ్ళండి.